ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఇన్ టుడేస్ వీడియో నేను బఠానీ చాట్ చేస్తున్నాను. సో అండ్ ద రెసిపీ ఈస్ ఫ్రమ్ విస్మై ఫుడ్. వితౌట్ ఎనీ డిలే, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. నేను మోస్ట్లీ సేమ్ విస్మై ఫుడ్ గారు చేసిన ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. బట్ ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ చేస్తాను అంతే. సో మనం చాట్ కోసం వైట్ ఎండు బఠానీ యూస్ చేయాలి. సో దీన్ని ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 6 to 7 hours వరకు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో సోక్ చేసుకున్న ఎండు బఠానీ అండ్ నేను 1 బిగ్ సైజ్ పొటాటో యూస్ చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు బఠానీలా మెత్తగా ఉడికిపోవాలి. నెక్స్ట్ వాటర్ సపరేట్ చేసి నేను లైట్గా మ్యాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పొటాటో కూడా వేసుకొని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ చాపింగ్. సో దీనికోసం ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కావాలి. సో ఒక్కొక్కటి నీట్గా చాప్ చేసేసుకుందాం. కుకింగ్ ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి వేసి సాటే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి మసాలా మాడిపోకుండా సిమ్ ఫ్లేమ్లోని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న బఠానీ పొటాటో మిక్స్ వేసి మసాలా అంతా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ కావాల్సినంత వాటర్ యాడ్ చేయాలి. నేనైతే బఠానీ ఉడకబెట్టిన వాటరే యూస్ చేస్తున్నాను. ఒకసారి సాల్ట్ అండ్ స్పైసెస్ చెక్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో మినిమం 20 minutes కుక్ అవ్వనివ్వాలి. ఈ 20 minutesే ఈ రెసిపీకి సీక్రెట్. అప్పుడే బఠానీకి అన్ని స్పైసెస్ బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్పైసీ అండ్ టేస్టీ చాట్ రెడీ. నెక్స్ట్ ప్లేట్లో కొంచెం చాట్ వేసుకొని పైన ఆనియన్, టమాటో, కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇన్ కేస్ మీరు వేరే విధంగా ట్రై చేస్తే మీ రెసిపీని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.